తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో మరో 3 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంటున్న వాతావరణ శాఖ అధికారితో మా కరెస్పాండెంట్ శివశంకర్ ఫేస్ టు ఫేస్. ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడ్డాయి. ఇప్పటికే హైదరాబాద్లో దాదాపు 4 సెంటీమీటర్ల వరకు వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. ఇంకా వర్షం దాదాపు 3 రోజుల పాటు ఉంటుంది అంటున్నారు. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారి ఒకరు మనం వివరిస్తారు. నరసింహరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజుల పాటు పడే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతం మనకి వాతావరణ పరిశీలిస్తే గత 3 రోజుల నుంచి కూడా ఇరు రాష్ట్రాల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 సబ్ డివిజన్లో కూడా మంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం గమనించి ఒక అల్పపీడన ద్రోణి ఒరిస్సా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా స్థిరంగా కొనసాగుతుంది. ఇదే సమయంలో మనకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్స్ నుంచి 7.6 కిలోమీటర్స్ ఎత్తు వరకు కూడా బాగా విస్తరించింది. దీని ప్రభావంతో 3-4 రోజుల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. మరొక ఉపరితల ద్రోణి ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఈ మధ్య మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా లక్షద్వీపుల వరకు కూడా ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుంది. వీటి ప్రభావం వల్ల ఏమవుతుంటే అటు అరేబియా సీ నుంచి ఇటు బే ఆఫ్ బెంగాల్ నుంచి కూడా బాగా తేమతో కూడిన గాలులు రాష్ట్రంలో బాగా ప్రవేశించినాయి. ఇదే నైరుతి ఋతుపవనం బాగా చురుగ్గా మారడానికి కారణం. ఇదే సమయంలో ఇరు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కూడా బాగా క్యూములోనింబస్ మేఘాలు దట్టంగా ఏర్పడి దాని ప్రభావంతో బాగా ఈదురు గాలులు, బాగా హెవీ స్పెల్స్ ఆఫ్ రైన్ అంటే భారీ జల్లులతో కూడిన వాతావరణం, కొన్ని చోట్ల పిడుగులు పడడం కూడా వాతావరణం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం మన పరిస్థితి గమనించినట్టయితే మరొక 3 రోజుల పాటు ఇరు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం ఉంది. ఆ తర్వాత అల్పపీడన ప్రాంతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినట్లయితే ఈ వర్షాలు కంటిన్యూ అవడానికి కూడా అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయండి. ప్రస్తుతం మాత్రం గత 3 రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షాలు మరొక 3 రోజుల పాటు కొనసాగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు రికార్డ్ అయిన వర్షపాతం గమనించినట్టయితే తెలంగాణలో బాగా వర్షాభావ పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా సాధారణంగా 25% తక్కువగా నమోదైంది. ఈ రోజు వరకు వర్షాలు మనం గమనించినట్లయితే మొత్తం 10 జిల్లాల్లో 3 జిల్లాలు మాత్రమే సాధారణ వర్షపాతం ఉంది. అది ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ 3 జిల్లాలే. మిగిలిన 7 జిల్లాల్లో 20% అంతకన్నా తక్కువ వర్షపాతం నమోదే డిఫిషియెంట్గా మనకి కంటిన్యూ అవుతున్నాయి. అందులో బాగా తక్కువ వర్షపాతం నమోదైన జిల్లా మెదక్, అది సాధారణంగా 56% తక్కువగా ఉంది. ఆ తర్వాత హైదరాబాదు, నిజామాబాద్ అయితే సాధారణంగా 50% తక్కువగా నమోదైనాయి. ప్రస్తుతం గత 3 రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షాల వలన అంతకుముందు మన తెలంగాణలో సాధారణంగా 27% తక్కువగా ఉన్న వర్షపాతం ఈ రోజు అది మనకు సాధారణంగా 25% మాత్రమే తక్కువగా ఉంది. ఈ వర్షాలు ఈ 3 రోజులు కొనసాగి ఆ తర్వాత కూడా కొనసాగినట్టయితే కొంత వర్షాభావ పరిస్థితుల నుంచి మనం తేరుకునే అవకాశం ఉందండి. పడుతున్నాయి ఋతుపవనాల వల్లనే పడుతున్నాయి వర్షాలు. కానీ ఈ ఋతుపవన సీజన్లో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడిన చోట ఏమవుతుందంటే కాస్త భారీ జల్లులు పడుతూ మనకి ఈదురు గాలులు, ఈ పిడుగులు సంబంధించిన వాతావరణం నెలకొని ఉంటుంది. మామూలుగా ఈ మాన్సూన్ బాగా యాక్టివ్గానే ఉంది ఇరు రాష్ట్రాల్లో. ప్రస్తుతం మనం గమనించినట్టు విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ మాన్సూన్ పీరియడ్లో మనకంటే అరేబియా సముద్రం నుంచి ఇటు బే ఆఫ్ బెంగాల్ నుంచి కూడా బాగా తేమతున్న గాలులు వస్తున్నాయి. కాబట్టి ఈ మాన్సూన్ పీరియడ్లోనే క్యూములోనింబస్ క్లౌడ్స్ ఏర్పడిన చోట బాగా హెవీ స్పెల్స్ వస్తున్నాయి. మామూలు మాన్సూన్ క్లౌడ్స్ పాటు స్థిరంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఓకే, మొత్తం మీద అంటే మనం చూస్తున్నాం అంటే మామూలు మేఘాలు ఉన్న చోట వర్షంతో పాటు క్యూములోనింబస్ ఉన్న చోట అధిక సంఖ్యలో వర్షం పడే అవకాశం ఉంటుందంటారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా క్యూములోనింబస్ లాంటి మేఘాలు విస్తరించి ఉన్నాయి. సో ఇటువంటి ప్రాంతాల్లో కూడా అంటే తెలంగాణ అటు ఆంధ్రాలో కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది అంటున్నారు. దాదాపు 3 రోజుల పాటు ఇటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత కూడా వర్షాలు పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నాయక్తో శంకర్, సాక్షి న్యూస్, హైదరాబాద్.